హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే 'కన్నప్ప' మూవీ అయితే చూసొచ్చా గైస్. మూవీ ఎలా ఉందైతే తర్వాత చెప్తా గానీ, ముందైతే మన ఛానల్‌కి లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, లైకే చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే. సినిమా గురించి చెప్పాలంటే పర్లేదు గైస్, బానే ఉంది. కాకపోతే ఇది అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే భక్తి పరంగా తీశారు కాబట్టికి. భక్తి పరంగా చూసే వాళ్ళకైతే బానే నచ్చుతది. ఇక మిగతా వాళ్ళకి, ఇంక మన ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా కష్టం ఎక్కడం ఇది. ఫస్ట్ హాఫు చానా స్లోగా ఉంది. యాక్చువల్‌గా ఇది భక్తి సినిమా అని చెప్పారు గానీ, భక్తి ఎక్కువ చూపియలే. అది లాస్ట్ 20 మినిట్స్‌కుంది అంతా. స్టార్టింగ్ మొత్తం కన్నప్ప ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అతని హిస్టరీ ఏంటి, అసలు ఎలా ఉంటాడు, ఏందనేది ఎక్కువ చూపెట్టారు. మధ్యలో మధ్యలో హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ సాంగ్సు, కొంచెం లవ్ ట్రాకు అది ఉంది. హీరోయిన్ పర్లేదు బానే యాక్టింగ్ చేసింది గానీ, ఆ లవ్ ట్రాకు, కొంచెం ఎక్స్‌పోజింగ్ సీన్‌లు అయి ఉన్న బట్టికి ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బందయిద్ది. ఆ సాంగ్స్‌లో అన్నెసెసరీ సీన్స్ పెట్టారు. హీరో మీదకి దూకడం, అయి చాలా ఏంట్రా బాబు ఇలా తీశారు అన్నట్టు అనిపిస్తది కొన్ని కొన్ని సీన్స్. ఇక మిగతా సీన్స్ అసలు గట్టిగా చెప్పాలంటే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు గాయ్స్. జస్ట్ ఏదో సీరియల్ చూస్తున్నట్టు అలా 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 ఎళ్ళిపోయింది. ఆ లొకేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి లొకేషన్స్. కానీ అన్నీ గ్రీనరీ అయన్నీ చూపించేసరికి గూడెలు గూడెలు అన్నారు గానీ, ఎక్కడ గూడెలు ఆ సెట్స్ గాని, అయి గాని అస్సలు అనిపియలేదు. ఒక ఆ ఫీల్ అనేది కలగలేదు. ఒక కొద్దిమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ మధ్యన మాట్లాడుతుంటారు గానీ, అంతగా ఎక్కదనమాట ఎవరికి గూడా. ఏదో ఫస్ట్ హాఫ్ అట్లా అట్లా ఎళ్ళిపోయింది. మ్యూజిక్ బావుంది. కొన్ని కొన్ని చోట్ల బాగా అనవసరంగా పెట్టారు మ్యూజిక్. ఎమోషన్ సీన్స్ దగ్గర ఒక సీన్ బాగుందైనా సరే ఇంకో సీన్‌కి కన్వర్ట్ అయిపోతుంది. ఇదేంట్రా మళ్ళీ ఇలా తీసిరనిపిస్తుంది. మళ్ళీ ఇంకో సీన్ కన్వర్ట్ అయిపోయింది. అక్కడక్కడ సీన్స్ అన్నీ క్లమ్జీగా అయిపోయినాయి మొత్తం. ఒక పర్ఫెక్ట్ వేలో అనేది డైరెక్ట్ చేయలేకపోయారనమాట. మరి అది డైరెక్టర్ ఫాల్టో, కథ చెప్పే విధానం ఫాల్టో గాని 2 కనెక్ట్ కాలేదు. సింక్ కాలేదు అసలే. బిగ్గెస్ట్ మైనస్ ఏందంటే డబ్బింగ్స్ గాయ్స్. ఎవరు డబ్బింగ్స్ కూడా అన్నీ ఏఐతో సృష్టించారని చెప్పారు గానీ అంతా సింక్ అవ్వలేదు. ఇంకోటి కాస్ట్యూమ్స్ అస్సలు సెట్ కాలేదు ఎవరికీ. 'మంచు విష్ణుకి' గెటప్ బావుంది. అతని పెర్ఫార్మన్స్ కూడా బావుంది. మిగతా వాళ్ళదైతే అసలు సింక్ కాలేదు. ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. అసలు ఏమాత్రం బాలేదు. అదొక్కసారి మంచిగా చూసుకొనుంటే బావుండేది. ఎందుకంటే ఇంత బడ్జెట్ పెట్టి ఈ లెవెల్‌లో తీస్తున్నారు కాబట్టికి ఆడియన్స్ ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కదా! భక్తి సినిమా అయినప్పుడు కూడా చూపించి ప్రజెంటేషన్ మంచిగుంటే ఆటోమేటిక్‌గా అందరికి నచ్చుద్ది. స్టార్టింగ్ నుంచి కూడా వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా 'ప్రభాస్ ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు?' అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫు క్లైమాక్స్‌లో 'మోహన్ లాల్' ఎంట్రీ ఉంటది. ఆ ఎంట్రీ సీన్ కూడా అంతగా అనిపియలే గాయ్స్. తర్వాత ఆ సీన్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం బావుంది. కాకపోతే అది అసలు అర్జుని, అర్జుని మ్యాటర్ ఒకటి తీసుకొచ్చారు ఇందులో. అసలు ఎందుకు ఆ సీన్ పెట్టారనేది అస్సలు అర్థం కాలేదు. 'మంచు విష్ణు' అర్జున్ గెటప్పు అసలు సింక్ కాలేదు. అస్సలు సెట్ కాలేదు. అది ఎందుకు పెట్టారనిపించింది. 'మోహన్ లాల్' మాత్రం మంచిగా యాక్ట్ చేసారు ఆ సీన్‌లో. కాకపోతే అనవసరం క్యామియో అది. ఏదో ఇరికించాలన్నట్టు పెట్టారు అంతే. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ ఎందుకు అయిపోయిందో కూడా తెలవదు. అట్లా అయిపోయింది ఇంటర్వెల్. అప్పటికే చానా స్లోగా నడుచుకుంటూ వెళ్ళింది. కొన్ని కొన్ని సీన్‌లు బాగున్నాయి. కొన్ని కొన్ని బాలేదు. అట్లా అయిపోయింది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ గూడా ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసారు 'ప్రభాస్ ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు?' అనేసి. ఇంకా 30, 40 మినిట్స్ అయిపోయినాక కూడా రాడింకా. ఆ వార్ అన్నారు. ఆ ఫైట్స్ అయి కూడా ఎక్కడ సింక్ కాలేదు గైస్ అసలు. ఫైట్స్ చూస్తుంటే మనకి మంచిగా యాక్షన్ సీన్స్ మంచిగా అనిపియాలి. అసలు అది కూడా ఏమి అనిపియదు. ఏదో అట్లా సింక్ కాదు. వాళ్ళు 1,00,000 సైన్యం అంటారు. వీళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ 1,00,000 సైన్యం వాళ్ళని కూడా అసలు ఆ ఫైటు కొన్ని కొన్ని 'బాహుబలి' రిఫరెన్స్ చాలా చోట్ల ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య కన్వర్సేషన్ అదంతా కూడా 'బాహుబలి' సీన్స్ కాపీ కొట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ 'ప్రభాస్' ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటినుంచే సినిమా ఒక ట్రాక్‌లోకొచ్చింది గైస్. అప్పటినుంచి చాలా బాగుంది సినిమా. మనం పెట్టిన టికెట్‌కి వర్త్ అనిపించింది 'ప్రభాస్' ఎంట్రీ నుంచి. 'ప్రభాస్' ఎంట్రీ నుంచి కూడా అసలు సినిమా స్టార్ట్ అయిందన్నమాట. అసలు ఈ సినిమా ఏంది 'కన్నప్ప' మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ వస్తూనే ఉన్నాం. 'కన్నప్ప' స్టోరీ అయన్నీ మనకు తెలుసు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఇదంతా నాన్ సింక్‌లో వెళ్తుంది. ఎప్పుడైతే 'ప్రభాస్' ఎంట్రీ ఇస్తాడో అప్పటినుంచి కథ మళ్ళీ సింక్‌లోకొచ్చినట్టు అనిపిస్తది. ఆహా! ఇది కదరా మనం చూడాలనుకుందనేసి. అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వెళ్తున్న కొద్దీ బానే అనిపించింది. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్ అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది అది మాత్రం. అక్కడ 'మంచు విష్ణు' పెర్ఫార్మన్స్ మాత్రం పీక్స్‌లో ఉంది. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయం. ఆ సీన్‌లు మన 'మోహన్ బాబు' ఒక సాంగ్ పాడతాడు. అది కూడా హైలైట్ ఉంది. అక్కడ వాళ్ళు జస్టిఫికేషన్ చేశారు. ఆ ఒక్క కొన్ని సీన్స్ కోసం ఫస్ట్ నుంచి ఏదో అనవసరంగా పెట్టారు కదరా! అన్నట్టు అనిపించింది.
సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్ ట్రిమ్ చేసి, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి 2 అవర్స్ పెట్టినట్టుంటే బావుంటది సినిమా. మరీ 3 అవర్స్ అయ్యేసరికి సినిమా మంచిగుంటే పర్లేదు. ఇప్పుడు 'కుబేర' సినిమా 3 అవర్స్ పెట్టారు. అదే అంత మంచిగున్న సినిమా లాగ్ అనిపించింది మనకి కొన్ని కొన్ని చోట్ల. ఇక ఈ సినిమా భక్తి సినిమా. భక్తి సినిమాలు యాక్చువల్‌గా అంతసేపు చూడాలంటే చాలా కష్టం. తక్కువ నిడివి ఉండాలి. తక్కువ నిడివి ఉంటే ఆహా! పర్లేదురా అన్నట్టు అనిపిస్తది. కాకపోతే వీళ్ళు 3 అవర్స్ పైనే ఉంది. 195 మినిట్స్ ఉంది. చాలా చాలా లెంత్ ఎక్కువుంది. చాలా ట్రిమ్ చేయాలి ఈ సినిమాని. కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు గాని, ఆ సీన్ గాని అసలు మంచు విష్ణు పెర్ఫార్మన్స్ కూడా చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. చాలా బావుంది ఆ సీను. ఆ ఒక్క సీన్ చూడడానికైతే వెళ్ళొచ్చు. క్లైమాక్స్ వరకు 'ప్రభాస్' ఎంట్రీ నుంచి ఒక 30-40 మినిట్స్ వరకు చూడటానికైతే పోవచ్చు సినిమా గాని. ఎక్కువ ఫోకస్ చేసింది వీళ్ళు ఆ కన్నప్ప ఏంది అసలు ఆ స్టోరీ ఏంటనేది ఫోకస్ చేశారు గానీ, అదే మిస్‌లీడ్ అయింది సినిమాలో. అనవసరంగా పెట్టారు కదరా! ఉన్న స్టోరీ ఉన్నట్టు చూపిస్తే బాగుండేది కదా! అన్నట్టు అనిపిస్తది మనకి. సాంగ్స్ మాత్రం కొన్ని కొన్ని సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చే సాంగ్ ఒకటి, ఈ 'శివ శివ శంకర' సాంగ్ ఒకటి కదా! విజువల్ గూడా అసలు హైలైట్ ఉంటది. ఆ 2 ఫస్ట్ సాంగ్ అదొకటి, లాస్ట్‌కొచ్చే సాంగ్ సూపరుంటాయి. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే మాత్రం అందరూ బానే చేశారు. మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు. మోహన్లాల్ అయినా గాని, మోహన్ బాబు అయినా గాని, ప్రభాస్ అయినా గాని, మంచు విష్ణుది క్లైమాక్స్‌లో బావుంటది. అక్షయ్ కుమారు, కాజల్ ఉన్నంతలో పర్వాలేదు బానే చేశారు. స్టార్టింగ్‌లో గూడా వాళ్ళ లొకేషన్స్ అయన్నీ చూస్తే ఏంట్రా ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంది అన్నట్టు అనిపిస్తది మనకి. ఆ వాయిస్ సింకింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఇక పోతున్న కొద్దీ పర్లేదు మనం గూడా అలవాటయిపోతాం. కానీ మిగతా ఫస్ట్ హాఫ్‌లోనే మిగతా వాళ్ళ క్యారెక్టర్‌లన్నీ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. ఏది సినిమా చూస్తున్నాం ఫీలింగే కలగదు. ఆ సెట్స్ ఏదైతే ఆ కాస్ట్యూమ్స్ అన్నీ నాన్ సింక్‌లో వెళ్ళిపోతుంటాయి. అనవసరంగా పెట్టారు కొన్ని కొన్ని సీన్స్ అన్నీ. ఇది గాయ్స్ ఇగ. నాకైతే పర్లేదనిపించింది. కొంచెం ఫస్ట్ హాఫ్ ట్రిమ్ జేసి ఒక సాంగ్ గూడా తీసేసి మిగతాయి కొంచెం రొమాన్స్ కొంచెం తగ్గించినట్టు బాగుండనిపించింది. ఇంక మిగతాది బానే ఉంది. లాస్ట్ 1 అవర్ వరకైతే పర్లేదు బానే ఉంది సినిమా. మరీ అంత తీసేసి పడేసేంత ఇది కాదు. పర్లేదు. చూడొచ్చు ఒకసారైతే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బేర్ చేసుకొని మీరు కూర్చోగలిగితే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది గైస్ 'కన్నప్ప' మూవీ యొక్క రివ్యూ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అయితే 2.75. మరి మీకు 'కన్నప్ప' మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి గైస్.